దానికి నీళ్ళు ఎట్లా వచ్చినాయో ఇవాళ నీళ్ళ కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో అవన్నీ ప్రతి గ్రామంలో చూసిన వాళ్ళు కాబట్టి తప్పకుండా మళ్ళీ మనకు నీళ్లు రావాలంటే కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలి. మళ్ళీ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమైంది. మీరు వచ్చి బీఆర్ఎస్లో చేరండి, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయండి అని చెప్పి నేను అడిగిన వెంటనే తన కార్యవర్గం అందరితో మాట్లాడుకొని అన్న తప్పకుండా వస్తాం, మేము కేటీఆర్ అన్నను చూస్తున్నాం ఎంత డైనమిక్గా ఏ రకంగా నడుపుతుండో పార్టీని, తప్పకుండా మేము కేటీఆర్ అన్న నాయకత్వంలో పనిచేస్తాం. తప్పకుండా రేపటి భవిష్యత్తు తెలంగాణ కేటీఆర్ అన్నతో సాధ్యమవుతుంది, మా యువకులందరికీ కళలు సాధ్యమవుతాయి అని చెప్పి మేము పనిచేస్తామని చెప్పి వచ్చి ఈరోజు విలీనం కొరకు ముందుకు వచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున సందీప్తో సహా కార్యవర్గము కార్యకర్తలుగా పనిచేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ తరఫున. తప్పకుండా విద్యార్థులు అంటే ఎట్లా ఉంటుందో మళ్ళొక్కసారి ప్రభుత్వానికి చూపిద్దాం, విద్యార్థులు కదిలితే ఏం జరుగుద్దో ఒకసారి మళ్ళొక్కసారి చూపిద్దాం. తప్పకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చి మీరు ఈ కార్యక్రమాన్ని రాత్రి 7 అయినా సరే